హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి అండ్ 2025లో ఉన్న లేటెస్ట్ ప్రైజెస్ ఏంటి అని చూద్దాం. మనం బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన లగేజ్ తీసుకొని వెహికల్ అరేంజ్ చేసి వెహికల్లో ఆశ్రమానికి తీసుకెళ్తారు. వాళ్ళు మన దగ్గర 1 రూపీ కూడా తీసుకోరు. ఇదంతా మనం ఆల్రెడీ పే చేసిన దాంట్లోనే కవర్ అవుతుంది. ఆశ్రమం రీచ్ అయ్యాక మన లగేజ్ బ్యాగ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ కలిపి మనకు ఒక టోకెన్ నెంబర్ ఇచ్చి మన లగేజ్ బ్యాగ్స్ అన్నీ మనకిచ్చిన రూమ్లోకి వాళ్ళే తీసుకొస్తారు. నెక్స్ట్ రిసెప్షన్లో మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మన పెండింగ్ డ్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసి మనకి ఐడి కార్డ్ అండ్ రూమ్ నెంబర్ అలాట్ చేసి వాళ్ళ బాయ్ని పంపించి మన లగేజ్ రూమ్కి తీసుకొస్తారు. ఆశ్రమంలో ఏ టైంకి ఏ యాక్టివిటీ ఉంటుంది అదంతా మనకు ఒక పేపర్ ఇస్తారు అండ్ మనకు ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో క్రియా కిట్ అండ్ మసాజ్ షీట్స్ ఉంటాయి. ఐడి కార్డ్ అండ్ డాక్టర్ షీట్ ఇవన్నీ ఇస్తారు. ఆశ్రమంలో 15 డేస్ ప్లాన్ అండ్ 30 డేస్ ప్లాన్ ఇలా 2 ప్లాన్స్ ఉంటాయి. అండ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. 1 షేర్ 2 షేర్ 4 షేర్ ఉంటాయి రూమ్కి. నేనైతే ఏసీ 2 పర్సన్స్ రూమ్ 15 డేస్కి తీసుకున్నాను. నాకు వచ్చేసి 44,000 రూపీస్ ప్రైస్ పడింది. ఆశ్రమానికి కరెక్ట్గా ఎప్పుడు వెళ్ళాలి అంటే మనకి జాయినింగ్ డేట్ ఉంటుంది కదా, ఆ రోజైనా వెళ్ళొచ్చు, లేదంటే ముందు రోజు సాయంత్రం కూడా వెళ్ళొచ్చు. మీరు ముందు రోజు సాయంత్రం వచ్చే పని అయితే డిన్నర్ అయితే బయట చేసి రావాలి. ఎందుకంటే అక్కడ డిన్నర్ 6 to 7 టైమింగ్స్, 7 కల్లా క్లోజ్ అయిపోద్ది. సో మీకు డిన్నర్ ఇవ్వడానికి అక్కడ ఏమి ఉండదు. ఒకవేళ మీరు బయట తినకుండా వస్తే వాళ్ళు ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏదైనా అరేంజ్ చేసి ఫ్రూట్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు మీకు. బట్ మీరు బయట డిన్నర్ తినేసి రావడం అయితే బెస్ట్. అక్కడ ఆశ్రమంలో మొత్తం 5 బ్లాక్స్ ఉంటాయి, 1 to 5. అండ్ ఈచ్ బ్లాక్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. మీకు ఏదో ఒక బ్లాక్లో ఏదో ఒక ఫ్లోర్లో రూమ్ అయితే అలాట్ చేస్తారు. డే 1 ఫ్లోర్ ఇన్ఛార్జెస్ మీరు రాగానే మీ దగ్గరికి వచ్చి మీకు బెడ్షీట్, బెడ్ పిల్లో కవర్, పిల్లోస్ ఇవన్నీ అయితే ఇచ్చి వేసి వెళ్తారు. ఫస్ట్ డే మీరు వెళ్ళంగానే మీకు డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేస్తారు మార్నింగ్. అండ్ మీ మెడికల్ హిస్టరీ, పాస్ట్లో ఏమేమి ట్యాబ్లెట్స్ వాడారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన టెస్ట్స్, బ్లడ్ టెస్ట్స్, బిఎంఐ ఇలాంటివి నెసరీ టెస్ట్స్ అన్నీ చేసి మీకు ఒక డాక్టర్ని అలాట్ చేస్తారు. అండ్ డే 1 కొంచెం టైం పడుతుంది. అండ్ అక్కడ డాక్టర్ 2 డేస్ వరకు మీరు ఏమి తినాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇవన్నీ డాక్టర్ మీకు రాసిస్తారు. అక్కడ రాసినవన్నీ మీ ఐడి కార్డులో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మీరు డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీ ఐడి స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్కాన్ చేసినప్పుడు మీకు ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్లో ఏమైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవే మీకైతే వాళ్ళు ఇస్తారు. దాంట్లో లేనిది ఏది ఇవ్వరు. అండ్ డాక్టర్ మీ హెల్త్ని బట్టి మీకు కావాల్సిన ట్రీట్మెంట్స్, మసాజెస్, మడ్ బాత్ ఇలాంటివన్నీ రాస్తారు. అవి మీరు చేపించుకోవాలి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి డాక్టర్ కన్సల్టెంట్ పక్కా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మార్నింగ్ 8 to 8:30 ఉంటుంది. రాగి జావా, మిల్లెట్ జావా, బటర్ మిల్క్ ఈ 3 ఐటమ్సే ఉంటాయి. అండ్ లంచ్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు ఉంటుంది. 2 రోటీస్ కానీ బ్రౌన్ రైస్ కానీ లేదా 1 రోటీ బ్రౌన్ రైస్ కానీ ఉంటుంది. ఇంకా కర్రీస్ అయితే వాళ్ళు చేసినవి తినాలి. అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 6 to 7, అది కూడా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఉంటుంది డిన్నర్ టైంలో, ఇంకేవి ఉండదు. ఇది ఫుడ్. అండ్ ఇంకా డాక్టరు మీకు ఫాస్టింగ్ కూడా రాస్తారు. ఫాస్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హనీ ఫాస్టింగ్తో స్టార్ట్ చేస్తారు. హనీ ఫాస్టింగ్ అంటే ఫస్ట్ మీకు ఒక తేనె బాటిల్ ఇస్తారు. 2 అవర్స్కి ఒకసారి తేనె, నిమ్మకాయ, నీళ్ళు, హాట్ వాటర్ తాగాల్సి ఉంటుంది. అండ్ హనీ ఫాస్టింగ్ అయిపోయినాక జ్యూస్ ఫాస్టింగ్తో కంటిన్యూ చేస్తారు. లైక్ 2-3 అవర్స్కి ఒకసారి జ్యూస్ అనేది ఇస్తారు. అలా 5 times a day జ్యూస్ ఇస్తారు. ఆ తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ అయిపోయాక ఫ్రూట్ ఫాస్టింగ్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్, లంచ్కి ఫ్రూట్స్, ఈవినింగ్ డిన్నర్ టైంకి కూడా ఫ్రూట్స్. అండ్ ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా ఎండ్ అయ్యాక మామూలుగా ఎప్పుడు పెట్టే ఫుడ్ ఐటమ్స్ మీకు పెడతారు. ఇంకా ఫాస్టింగ్ ఎండ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ జిమ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మనకి షుగర్ కేన్ జ్యూస్ అండ్ కోకోనట్ జ్యూస్ కూడా పెయిడ్వి ఉంటాయి. లైక్ 25 రూపీస్, 50 రూపీస్ ఉంటుంది. కృష్ణా నది వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంది. అండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మార్నింగ్ ఉమెన్స్కి, మధ్యాహ్నం పూట మెన్స్కి అలా ఉంటుంది.
ఈ ఆశ్రమంలో అయితే డే అనేది మార్నింగ్ 5కి మన రూమ్లో ఒక బెల్ మోగుతుంది. బెల్ అంటే లైక్ దేవుడి పాటలు అట్లా 5 to 5:30 వరకు బెల్ మోగుతుంది. ఆ బెల్ మోగినప్పుడు మనం లేచి రెడీ అవుతాము. ఇంకా జాగింగ్ ఆర్ యాక్టివిటీ, మెడిటేషన్, యోగా ఇవి స్టార్ట్ అవుతాయి. అండ్ 7 to 7:30 ఇంకా క్రియా ఉంటుంది. మనకి క్రియా కిట్ అనేది స్టార్టింగ్ ఒక బ్యాగ్లో ఇస్తారు, అవి తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత 8 to 8:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ టైంలో డాక్టర్ మనకి రాసిచ్చిన ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా మడ్ బాత్ కానీ ఇలాంటివి ఏమన్నా రాసిస్తే వాటికి వెళ్తాము. అండ్ లంచ్ 12 to 1. లంచ్ అయిపోయినాక మీరు రూమ్లోనే రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ జరిగే క్లాసెస్, మంతెన క్లాసెస్ కానీ అదర్ క్లాసెస్ కానీ ఏవైనా కానీ మనం రూమ్లో ఉండి కూడా వినొచ్చు. రూమ్లో వాళ్ళు ఒక స్పీకర్ ఫిక్స్ చేస్తారు. సో ప్రతి క్లాసు రూమ్లోనే ఉండి వినొచ్చు. అలా కూడా మీరు వెళ్ళలేకపోతే రూమ్లో ఉండే వినొచ్చు. బట్ వెళ్తేనే బెటర్. వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవన్నీ చూపిస్తారు స్క్రీన్ మీద. అండ్ నైట్ 8:30కి ఫైనల్ మంతెన క్లాస్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా 8:30 to ఇంకా బయటికి ఎవరు రారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆశ్రమంలో ఉన్న 15 or 30 days మనల్ని ఆశ్రమం బయటికి అయితే అస్సలు పంపించరు. మనల్ని కలవడానికి ఎవరైనా రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వస్తే అక్కడ రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఆ రిసెప్షన్ ఏరియాలోకి వాళ్ళు వస్తారు. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని అక్కడే కలిసి మాట్లాడాలి. అండ్ వాళ్ళు ఎటువంటి ఫుడ్ తేవడానికి కానీ ఏమీ తేవడానికి అలౌ చేయరు. బయట ఫుడ్ అస్సలు అలౌ చేయరు. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఆకలేసి ఏమైనా కొనాలన్నా కానీ ఫుడ్ ఏమీ దొరకదు. వాళ్ళు పెట్టింది, డాక్టర్ రాసిచ్చింది మాత్రమే మనం తినాల్సి ఉంటుంది. చాలామంది అయితే వెయిట్ లాస్ కోసం వస్తారు. అండ్ 1 month వాళ్ళు చెప్పిందంతా విని డాక్టర్ చెప్పిందంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతే ఆల్మోస్ట్ మంత్లీ 10 kgs వరకు తగ్గుతారు. నేను చాలామంది చెప్తుంటే విన్నాను. చాలామంది మంత్లీ 10 ఈజీగా తగ్గారు. బట్ ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే మనం ఆశ్రమం వదిలి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఫాలో అయిన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైట్ ఇవన్నీ, ఎక్సర్సైజ్ ఇవన్నీ బయట ఫాలో అవ్వము. బయటకు వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయి మన ఇష్టం వచ్చినట్టు తింటాము, ఎక్సర్సైజెస్ చేయకుండా, వర్కౌట్స్ చేయకుండా ఉంటాం. కాబట్టి బయటకు వచ్చి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. లాస్ట్లో మనం డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే 1-2 days ముందు వాళ్ళైతే స్పెషల్ ఫుడ్ అయితే పెడతారు. లైక్ బిర్యానీ అండ్ దోశ ఇట్లాంటివన్నీ పెడతారు. అండ్ ఫైనల్గా మనం వెళ్ళిపోయే రోజు మనకి డాక్టర్ దగ్గర డిశ్చార్జ్ ఫామ్ రాయించుకుంటాము. అండ్ రిసెప్షన్లో మనం ఏ టైంకి వెళ్తున్నామో కొంచెం ముందే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళైతే వెహికల్ మీకు రిజర్వ్ చేసి అలాట్ చేసి ఉంచుతారు. అండ్ వాళ్ళే రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్కి మీ లగేజ్ని వాళ్ళే తీసుకొని బస్ ఎక్కిచ్చే వరకు వాళ్ళే చూసుకుంటారు. ఇదంతా వాళ్ళు 1 rupee కూడా తీసుకోరు. వాళ్ళ ట్రావెల్కి వాళ్ళకి 1 రూపాయి కూడా తీసుకోరు. మీరు కట్టే ఫీజులోనే అంతా కవర్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఆశ్రమం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ క్లాత్స్ వాషింగ్ అయితే వాళ్ళే చేసిస్తారు. వాళ్ళు మనం ఇచ్చిన క్లాత్స్ని 3 days తర్వాత ఉతికేసి ఆరేసి తీసుకొస్తారు. అండ్ ఆయిల్ క్లాత్స్, నార్మల్ క్లాత్స్ ఇలా సపరేట్ వాషింగ్ అయితే ఉంటుంది. వాటిని సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రూమ్ ప్రైజెస్ వచ్చేసి 2 share ఏసీ అయితే 44,000 పడుతుంది. అదే 1 share అయితే 52 నుంచి 55 పడుతుంది. 4 share ఏసీ అయితే 30 to 35 పడవచ్చు. మీరు నాన్ ఏసీ తీసుకుంటే ఒక 8 to 10,000 వరకు అయితే సేవ్ అవుతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే ఏసీ అంతగా అవసరం ఉండదు, నాన్ ఏసీయే బెటర్. ఇఫ్ సమ్మర్లో అయితే ఏసీ అవసరం ఉండొచ్చు, బట్ వింటర్లో వెళ్తే ఏసీ అయితే అవసరం ఉండదు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఏసీ కూడా నైట్ నుంచి మార్నింగ్ వరకు వేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ ఒక 3 to 4 hours ఏసీ ఆన్ చేస్తారు. ఆటోమేటిక్గా ఉంటుంది ఆన్ ఆఫ్. రిమైనింగ్ టైంలో ఏసీ అయితే ఆఫ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేసే అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఉంటే కామెంట్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.